నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి నియోజకవర్గంలో వడ్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కొనుడు. దీన్ని కూడా తీవ్రంగా విమర్శలు వస్తూ ఉన్నాయి రైతుల నుంచి. పెద్ద ఎత్తున నిన్న కొడిమేళకు సంబంధించి నిన్న కూడా అక్కడ స్టాప్ చేసిరు. ఏంది అంటే ఓపెన్గా చెప్పాలంటే ప్రభుత్వం రైతులతో ఏది ఈ రైతులకు ఈ ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అనేకమంటే హామీలు ఇచ్చారు. ఇందులో వడ్లు క్వింటాల్కు కట్టు కాకుండా డబ్బులు ఏది అసలు ఎలాంటి కటింగ్ లేకుండా మేము తీసుకుంటామని గౌరవ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు చెప్పారు. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిల్లర్లతోని ప్రభుత్వం మంత్రాలు జరిగినాయి. ప్రభుత్వం అంటే ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ మంత్రాలు చేసిర్రు. మంత్రాలు జరిగినాయి. ఓపెన్గా చెప్పాలంటే మిల్లర్లు ఏం చెప్తున్నారంటే బి గ్రేడ్ వడ్లే కొంటాం అంటే వడ్లు మంచిగా లేకపోతే ఏ గ్రేడ్ బి గ్రేడ్. ఏ గ్రేడ్ అంటే నెంబర్ 1 వడ్లు, బి గ్రేడ్ అంటే కొంచెం రేటు తక్కువ, ఓ 20 రూపాయలు తక్కువ అనుకో. అయితే బి గ్రేడ్ వడ్లే కొంటాం అని చెప్పారు. ఈ ట్రక్ షీటు ఆటోమేటిక్ జనరేటు ఇవన్నీ బంద్ అయినాయి. ఇవన్నీ ఎందుకు బంద్ అయినాయి అంటే ఇది ఉంటే స్కామ్లు చేస్తూ నడవదు కదా, ఈ వడ్ల కటింగ్లు ఇవన్నీ నడవాయి కదా, డైరెక్టు రైతులకే సేఫ్ అవుతుంది కదా, దీనిలో స్కామ్ ఏదో జరుగుతుంది, దీన్ని మరి మిల్లర్లు ఎట్లా బతకాలని ఇక్కడ ఇవన్నీ బంద్ చేసుకున్నారు. ఓపెన్గా చెప్పాలంటే మిల్లర్లు చెప్పినట్టే ప్రభుత్వం ఇంతుంది. కానీ గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఓ డైలాగ్ ఇసురుతా ఉన్నాడు, కానీ అవన్నీ ఏం నడుస్తలేవు. మిల్లర్లు ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు, అసలు ప్రభుత్వాలకే ఇంటలేరు. మిల్లర్లపైన చర్యలు తీసుకునే దాఖలాలు కనబడతలేవు. ఒక్క మిల్లు కూడా సీజ్ చేసే అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో లేదు. ఓపెన్గా చెప్పాలంటే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. పెద్ద ఎత్తున దుమారం రేగే అవకాశం కూడా ఉంది. ఇది నేను ఇప్పుడు స్టార్టింగ్ అయింది. ఇప్పుడే ఇంకా వడ్లు కొన్ని సెంటర్లలో స్టార్ట్ చేయలేదు. అసలు స్టార్ట్ చేసిన కాడ కూడా కొంటలేరు, ఆ మిల్లర్ల కోతలేవు. అసలు కొనరా అర్థం కాని పరిస్థితి. ఈ ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఈసారి అమ్ముకుంటలేరు. రైతులు కూడా మేము కష్టపడి పండించడం నష్టపోయినాం, ఇప్పటికీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటే చాలా నష్టపోతామని రైతులు కూడా అమ్ముకునే పరిస్థితి కనబడతలేరు. నేర్పుకొని ఏది పరదలు కప్పిపోయారు, కానీ వడ్లు అమ్ముకునే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే ఇది ఎండాకాలం, నెక్స్ట్ పంట వచ్చడానికి సమయం ఉంటుంది. ఒక వర్షాలు పడకుండా ఆపుకుంటూ అయిపోద్ది. వర్షాలు పడే లోపన్నా కొనకపోతారా? ఇంకేంది ఇప్పుడు జూన్లో వర్షాలు అంటే ఇప్పుడు ఇది ఇంకా నెల ఉన్నది, నెల లోపన్నా కొనకపోతారా అంటే ఇప్పటికే స్టార్ట్ అయ్యి సగం అయిపోయేది ఉండే. కానీ కోసి నెల అయినా కానీ వరి కోసి వడ్లు కళ్ళలకు వచ్చి ఇక్కడ ఐకేపీ సెంటర్లకు వచ్చి నెల అవుతున్నా కానీ కనీసం ఇంతవరకు చూడదు. ఒక్క కాడ కూడా మొత్తం ఇప్పుడు కోసిన వడ్లు కాదు ఇవి. దాదాపుగా 20 రోజుల కింద నుంచి కోస్తున్న వడ్లు ఆల్మోస్ట్ కథం అయిపోయినాయి. వడ్లు కోసులు కథం అయిపోయినాయి. కోసి నేర్పుకొని మొత్తం మ్యాచర్ వచ్చేసి ఇక మ్యాచర్ వస్తాయి. పొల్లు ఎండిపోయినాయి. ఎంత మ్యాచర్ వస్తుంది తెలుసా? వడ్లు కొనే కాడ ఇప్పుడు 10% మ్యాచర్ వస్తుంది. 10% వస్తే ఏమైనా ఉంటుంది లాభం? ఏది బోల్పలాలు ఉఫ్ అంటే ఇట్లా కొట్టుకపోతాయి వడ్లు. ఒక గటువంటి పరిస్థితులు ఉన్నది. రైతులు ఇప్పటికే రైతులు నష్టపోతున్నారు. రైతులనే కథం చేస్తున్నారు. సరే, ఒక విషయం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న కొడిమేళకు సంబంధించి ఒక వార్త. ఇది కొడిమేళ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రం వరి ధాన్యం ఎక్కువ తూకం వేయడంపై రైతులు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొనుగోలు నిలిపివేశారు. అయితే అధికారులు రైతులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని దూలగుట్ట వద్ద సింగిల్ విండో ఆధ్వర్యంలో ఇందిరానగర్ కాలనీ సమీపంలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత నెల 22న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. 10 రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభించకపోవడంతో ఇది ఎప్పుడు స్టార్ట్ చేసిరు, ఇది ఎప్పుడు కొబ్బరికాయ కొట్టిరు? 22 తారీఖు నాడు, గత నెలలో 22 తారీఖు నాడు స్టార్ట్ చేసిరు. మేడిపల్లి సత్యం గారు ప్రారంభించారు. 10 రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో శుక్రవారం 2 కొనుగోలు కేంద్రాల్లో అధికారులు 10 మంది రైతుల వడ్లు తూకం చేశారు. ఈ గొడవ చేసడంతో వడ్లు తూకం వేశారు. చెప్పాలలో రైస్ మిల్లుకు ధాన్యం తరలించడానికి ఏర్పాట్లు చేశారు. కాగా రైస్ మిల్లర్లు 40 కిలోల బస్తకు 3 కిలోల వడ్లు కోత విధిస్తేనే లారీలను పంపిస్తామని మెలిక పెట్టారు. ఎంత? 40 కిలోలు సంచితోని 40 కిలోలు 600. వాస్తవానికి వడ్లు రైతులు అనేది మిల్లర్లకు ఇచ్చేది ఎంత? 40 కిలోల 600 గ్రాములు ఇవ్వాలి. సంచితోని 40 కిలోల 600 ఇవ్వాలి. 41 పెట్టిర్రు ఊకున్నారు, 42 పెట్టిర్రు ఊకుర్రు. ఇప్పుడు ఎంత పెడుతున్నారు? 43 పెడుతున్నారు. 40 కిలోల బస్తకు మాత్రమే ఇవ్వాలి, ఎక్కువ తూకం వేయాలని అయితే మెలికి పెట్టారు. ఇక్కడ విషయం ఏంటంటే దీంతో రైతులు శుక్రవారం సింగిల్ విండో CEO గంగాధర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా
తప్ప తాలు పట్టకుంటే 40 కిలోలు బస్తాకు కిలో మాత్రమే ఎక్కువ తూకం వేయాలని, 3 కిలోలు తూకం వేయడం ద్వారా క్వింటాల్కు 7 కిలోలన్నర నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోయారు. లారీలు రాకుండా చేసి తూకం వేసిన ధాన్యం సెంటర్ల నుంచి తరలించకుండా అడ్డుకున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ నరేష్ ఏపీఎం మల్లేశంను వివరణ కోరగా, రైతులు తప్ప తాలు పట్టిస్తే 40 కిలోల చొప్పున తీసుకుంటామని రైస్ మిల్లర్లు అంటున్నారని తెలిపారు. జిల్లా అధికారులతో మాట్లాడుతున్నట్టు చెప్పారు. వారి సూచనల మేరకు సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? తప్ప తాలు పట్టాలి. మళ్ళీ ఓల్డ్ సైజ్ మనం ఉన్నది కదా, మిషన్లు వచ్చినాయి కదా, ఆ మిషన్లలో పట్టిస్తే 40 కిలోలు తీసుకుంటారు. అప్పుడు కూడా 40 కిలోలు 600 తీసుకుంటారు అన్నట్టు. ఈ తప్ప తాలు అంతా పట్టాలి. ఇక నువ్వు మ్యాచర్ ఎంత అన్నారా, వాళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మొత్తం పొల్లు ఎండిపోయినాయి. 10 మ్యాచ్లు వచ్చినా నువ్వు వాళ్ళకి సంబంధం లేదు, 9 మ్యాచ్లు వచ్చినా వాళ్ళకి సంబంధం లేదు. ఎంత అని ఎండిపోయి మళ్ళీ ఎండిపోతే కూడా బాగా ఎండిపోయినాయి, వడ్లు ఇరుగుతున్నాయి, వడ్లు వలిగిపోతున్నాయి, బాగా ఎండిపోయింది. మ్యాచ్ చాలా తక్కువ వచ్చింది. మొత్తం బాగా ఎండిపోయినాయి, తూకం అయిపోయినాయి, సూక అయిపోయినాయి, మొత్తం ఎండిపోయినాయి అని అప్పుడు కటింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ విషయం ఇట్లా పక్కకు పెడితే ఒకసారి ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు ఒకసారి ఇందాం. చొప్పదండి ప్రజలే నాకు దేవుళ్ళు, రైతులను ఇబ్బంది పెట్టే మిల్లర్లపై కఠినంగా వివరించాలి. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అని ఒక వార్తనైతే దిశా పేపర్లో వచ్చింది ఈరోజు. నిజంగా ఒక్క మిల్లర్లపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు మీ గుండెల మీద చేసుకొని చెప్పుర్రి. మిల్లర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం తల వంచక తప్పుతుందా? అసలు మిల్లర్లు మీ చేతులు లేవు. ఓపెన్ చెప్పాలంటే గత సంవత్సరం నుంచి కూడా నేను చెప్తున్నా. ఏమని చెప్తున్నారు గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు? ఏం చెప్పారు గతంలో కూడా కాదు, వర్షాకాలంలో ఏం చెప్పారు? అసలు వడ్లు కొనకపోతే మేమే ధర్నా చేస్తాం. అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మిల్లర్లు ఇంటలేరు కాదు, ఓపెన్గా చెప్పాలంటే మిల్లర్లు చెప్పినట్టే వడ్లు కొనాలి. ఇది నడుస్తుంది. చొప్పదండి ప్రజలే నాకు దేవుళ్ళతో సమానమని, నా చివరి రక్తపు బొట్టు దారపోసి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శనివారం పూడూరు గ్రామ సమీపంలో గల ఎల్కే గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో మండలాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని, గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. అధికారులు గ్రామాల్లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టాలని, గ్రామ సమస్యల పరిష్కారానికి అందరం కలిసి పనిచేద్దామని, రానున్న రోజుల్లో చొప్పదండి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు. రైతులు ఇబ్బంది పెడుతున్న మిల్లర్లను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు కాదు, గంగుల కమలాకర్ ఉన్నప్పటి ఇదే ముచ్చట. ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి అని చెప్పే డైలాగ్ ఇదే. కానీ ఒక్క మిల్లన్న సీజ్ అయిందా? కాదు. ఎందుకైతే కాదు, రైతులు బాగుపడితే ఈ ఫస్ట్ ఓర్వనలు ఉన్నారంటే మిల్లర్లు ఓరరు. ఇప్పుడు ట్రక్ షీట్ ఆటోమేటిక్ జనరేట్ ఆప్షన్ పెడతామని పెట్టారు. అది ఏమైంది మరి? బి గ్రేడ్ వడ్లు కొంటామని చెప్తున్నారు డైరెక్ట్ మిల్లర్లు. ఏ గ్రేడ్ వడ్లు కాదు, ఈ బి గ్రేడ్ గింత ఎండిపోయినాయి. అసలు ఇప్పుడు 20 రోజుల కింద కొనాల్సిన వడ్లు 10% తూకం వస్తున్నా కొనకపోవడానికి కారణం ఏంది? ఎవరిని బాగుపరుస్తామని, ఎవరి మచ్చిక కోసం రైతులే మునుగుతారు. ఇప్పుడు చొప్పదండి కాన్స్టిట్యున్సీలో వడ్లు కొనుగోలు కేంద్రం వడ్లు లాస్ట్ చివరి గుంజ కొనేసరికి కాంగ్రెస్ పార్టీ పైన తిరగబడతారు. రైతులే తిరగబడతారు. అనేక సెంటర్లలో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వడ్లు కొనకపోతే కొనరా అని లొల్లి పెడితే ఇప్పుడు అట్లా స్టార్ట్ చేసి ఉన్నారు. కానీ రేపో మాపు అయితే వడ్లు కొనుగోలు కేంద్రంలో కొనక రైతులు 100% రోడ్ ఎక్కుతారు. చూడరు, ఇదే జరుగుతుంది. గింత లేటా? దాదాపు నెల రోజులు అవుతుంది వడ్లు కోసి. నెల రోజులు అయితే స్టార్ట్ చేసి కోసులు అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం కళాలకు వచ్చినాయి. వడ్లు పరదలు వేసుకొని ఉన్నారు ఎక్కడో అక్కడ. మీరు చూడు, ఏ రైతన్న నేర్పుతాండ వడ్లు? నిన్న ఒక 4-5 రోజుల కింద కోసిన తప్పితే అంతకుముందు కోసిన వాళ్ళు నేర్పుతారు. పొల్లు మొత్తం మ్యాచ్ వచ్చిపోయినా 10 మ్యాచ్లు వస్తుందంటే ఒకసారి అర్థం చేసుకోరు ఎంత ఎండిపోయినాయి వడ్లు. ఇది మన గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఏం చెప్పారంటే గతంలో ఒకసారి ఇందాం ఈ వీడియోలో. మనం అధికారంలోకి వచ్చినాక ఒక్క కిలో కట్టింగ్ లేకుండా, హర్తీ అమాలి ఛార్జీలు లేకుండా, రవాణా ఛార్జీలు లేకుండా, ఇక గిట్టుబాటు ధర మీద 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 500 బోనస్ కూడా అందరికి వాళ్ళే. గిట్టుబాటు ధర, రైతులకు హర్తీ అమాలు లేకుండా, ఎలాంటి ఖర్చులు లేకుండా, ఇవన్నీ గంగల పోని. కానీ కనీసం కటింగ్ లేకుండా ఇప్పుడు 43 కిలోలు అంటే ఏం దోపిడీ ఇది? 43 కిలోలు ఎక్కడైనా ఉందా? 40 కిలోలు 600కు 43 కిలోలు, 41 పోయింది, 42 పోయింది, 43కి వచ్చింది కథ.
ఏం దోపిడీ ఇది? ఒక కిలోకి అంటే ఇప్పుడు ఒక క్వింటాల్కి ఎంత పోతుంది? క్వింటాల్కు ఇప్పుడు రైతులు చెప్పే లెక్క ప్రకారం అయితే 7.5 కిలోలు పోతుంది. 5 కిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 కిలోలు అంటే అప్పుడు వీళ్ళు లేచి దుంకిరు కాంగ్రెస్ వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు 7 కిలోలు అనబోతుంది. మరి ఎవరు బాధ్యులు ఇప్పుడు? దీనికి ఎవరు బాధ్యులు? రైతులు ఎన్నిసార్లు మునుగుతారు? అంటే పంటకు మును కూడా వెనిగా దీనికి ఒక పద్ధతి, దీనికి ఒక సిస్టమ్ ఉండదా? మిల్లర్ల పైన చర్యలు ఉండయా? అసలు కఠిన చర్యలు మిల్లర్లను సీజ్ చేసే అవకాశం ఉండదు. ఇది పేరుకే పేపర్లకు మాత్రం పరిమితం. కఠిన చర్యలు తీసుకుంటాం, మిల్లులను సీజ్ చేస్తాం, అవి పేపర్లకు మాత్రం పరిమితం అవుతుందా? రైతులు ఎన్ని రోజులు నష్టపోవాలి? ఆరుగాలం పంట పండించి ఎన్ని రోజులు నష్టపోవాలి రైతులు? ఇది జరుగుతూ ఉన్నది. ఈ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు కొనుగోలు అయిపోయేసరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తం గ్రాఫ్ మొత్తం పడిపోతుంది. చూడు, ఇదే జరుగుతుంది. రైతులు అన్నదాతలు రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చింది. 100% ఏదో అట్లా ఆపి పడుతున్నారు, కానీ అంటే ఇప్పుడు రోడ్డు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు చొప్పదండి నియోజకవర్గంలో. దయచేసి మిత్రులారా, ఇది జరుగుతూ ఉన్నది. ఏనాటికి రైతు రాజు అయితలేడు. రైతు మాత్రం రాజు అయితలేడు. రైతు రాజు అవుతాడు, రాజు అని చెప్తున్నారు, కానీ రైతును మాత్రం రాజు చేసే అవకాశం కనబడతలేదు. కనీసం వరి కోసిన వడ్లు కూడా కొనే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కనీసం ఈ మిల్లర్లు వినే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మిల్లర్ల మెడలు వంచేంత దమ్ము కూడా లేనట్టుగా కనబడుతూ ఉంది. దయచేసి ఒక్కసారి వినండి. ఈ చొప్పదండి కాన్స్టిట్యున్సీ తరఫున ఎక్కడైనా మీకు వడ్లు కట్ అయినా, మీకు ఏమైనా మిల్లర్లు ప్రాబ్లం చేసినా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, మీకు ఏమైనా సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా, మీకు ప్రభుత్వం తరఫున కానీ ఇంకేదైనా అవినీతి జరిగినా ఏ సమస్య ఉన్నా కానీ దయచేసి నా నంబర్ చెప్తా ఉన్నా. ఒకటే నా నంబర్ రాసుకోండి. $989617412 ఈ నంబర్ రాసుకోండి. వెంకటేష్. ఈ నంబర్ రాసుకోండి. మీకు వడ్ల విషయంలో ఎలాంటి సమస్య ఉన్నా కానీ, ఎక్కడైనా మిల్లర్లు మీకు ఎక్కువ అధిక దోపిడీ చేస్తున్నా కానీ, మిల్లర్లు కొనకున్నా కానీ, తప్ప పేరుతో ఎక్కువ కట్ చేసినా కానీ ఈ నెంబర్కి కాల్ చేయండి. లేకపోతే ఈ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. మీ వీడియో రూపకంగా వీడియో మాట్లాడి ఈ నెంబర్కి సెండ్ చేయండి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.